ప్రైజ్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపా సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ శుక్రవార ఉపవాస విజ్ఞాపన కూడికకు కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభువారు నీతో నాతో ఏం మాట్లాడదలిచారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. వినగల బుద్ధి గ్రహించు ఆత్మ మీకును, బోధించగల నిపుణత సామర్థ్యం నాకును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దిన వాక్య ధ్యానం కోసం యెషయా పుస్తకం 52వ అధ్యాయం 6వ వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 52వ అధ్యాయం 6వ వచనం. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవాది దేవుడు వారు మాట్లాడుతూ, నేను ఇక్కడ కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామమును తెలుసుకుందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగుగా. ఒక దినం ఉంది, ఖండితంగా ఒక దినం రాబోతుంది. ఆ దినము నేనే ఆయనని తెలుసుకోబోతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. నేనే ఆయనని తెలుసుకోబోతున్నా. నా ప్రభు చెప్తున్నాడు, నేనే ఆయన నువ్వు తెలుసుకునే దినం ఒక దినం ఉంది, ఒక రోజు రాబోతుంది. ఆ రోజున ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకుంటారు. నేనే ఆయనని తెలుసుకుంటా. దేవునికి మహిమ కలుగునుగా. ఏమని తెలుసుకుంటారు? నేనే ఆయనని తెలుసుకునే రోజు ఒక రోజు ఉంది, ఆ రోజున అందరూ కూడా తెలుసుకుంటారు అని నా ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎట్లాగంటే ఒక మాట నేను చెప్పగలను. సుమారుగా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరములు ఐగుప్తులో దాసత్వం చేసి బానిసలుగా నివసించి భయంకరమైన ఇనప కొలిమి లాంటి శ్రమ అనుభవించారు. ఎలాంటి శ్రమ అండి? ఇనప కొలిమి లాంటి శ్రమ అనుభవించారు. అంటే ఇనప కొలిమి అంటే దాంట్లో వారు నలపొట్టబడ్డారు, కాల్చబడ్డారు, సంగీత దెబ్బలు తిన్నారు, అంతగా నలిగిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. అంతగా నలిగిపోయిన ఆ ఇశ్రాయేలు ప్రజలు ప్రభువారు 400 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు చూస్తే అది తట్టుకోలేక ఆయన వారిని విడిపించడానికి ముందుగానే వాగ్దానము చేస్తున్నాడు. ఎప్పుడు? యాకోబుతో చెప్పారు, యాకోబు నువ్వు భయపడక, నువ్వు వెళ్ళు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడక నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ నేను గొప్ప జనంగా చేయబోతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగండి? నీవు అక్కడికి వెళ్ళడానికి భయపడొద్దు. ఎందుకంటే యాకోబు మనం చూసినట్లయితే ముందుగా యాకోబు కుమారుడైన ఏశావు వెళ్ళాడు. ఏశావు వెళ్ళి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశమంతా, ప్రపంచమంతా కరువు వచ్చింది. ఈ కానాను దేశం కూడా కరువు వచ్చింది. అయితే ఈ కానాను దేశం తర్వాత వాళ్ళు ధాన్యం కొనడానికి వెళ్ళారు. ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. తర్వాత ఏం చేశాడంటే యాకోబు ఏశావు కబురు పంపించాడు, మీరందరూ ఇక్కడికి వచ్చేయండి, ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ కరువు అలాగే ఉంటుంది, కాబట్టి మీరంతా మా దగ్గరకు వచ్చేసేయండి, ఇక్కడికి రండి అని చెప్పి అక్కడి నుంచి
ఫరో యొక్క రథములను గుర్రములు పంపించారు. ఆ పంపిస్తే వాటి మీద వారందరూ కలిసి వచ్చారు. ఎంతమంది అంటే వారందరూ కలిసి యాకోబు సంతానం ఐగుప్తు దేశంలో అడుగుపెట్టినప్పుడు 70 మంది. ఎంతమంది అండి? 70 మంది. 70 మందిగా వచ్చాడు. 400 సంవత్సరాలు వారు ఇనప కొలిమిలో మార్చబడ్డారు. ఎందుకంటే ఏశావు ఉన్నంత కాలము వారు మంచిగా జీవించారు. తర్వాత కొంతకాలం మంచిగా జీవించారు. అయితే దేవుడు ఇచ్చిన మాట, యాకోబుకి ఇచ్చిన మాట, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. అంతకంతకు వారు వృద్ధి చెందుతూ ప్రబలుతూ వచ్చారు, విస్తరిస్తూ వచ్చారు. తర్వాత ఫరో మనసు మారిపోయింది. వాళ్ళని దాసులుగాను బానిసలుగాను చేసుకున్నారు. బానిసలుగా చేసుకున్నాక దేవుడు యాకోబుతో చెప్పినప్పుడు ఏమన్నాడు? నేను గొప్ప జనంగా చేస్తాను, తిరిగి నీ సంతతి వారిని ఈ దేశానికి నేను నడిపిస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుని వాగ్దానం ఎక్కడ కూడా, దేవుడి మాట ఎక్కడ నిరాశం కాల. యాకోబు ఫలించాడు, అంతకంతకు వృద్ధి చెందాడు, లక్షల మందిగా మారిపోయాడు. ఇప్పుడు 400 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ మాట కూడా 400 సంవత్సరాలు ఎందుకని చెప్తున్నామంటే, అబ్రహాము కాలంలో నీది కాని దేశంలో నీ సంతతి వారు 4 తరాలు దాసత్వంలో ఉంటారు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే 400 సంవత్సరాలు దాసత్వంలో వారు అక్కడ మగ్గిపోయారు. తర్వాత దేవుడే దిగి వచ్చాడు. ఆ సమయం పూర్తయిపోయింది. ఏది? వారికి ఇచ్చిన అబ్రాహాముతో చెప్పిన 400 సంవత్సరాలు నీ సంతానపు వారు నీది కాని దేశంలో బానిసలుగా ఉంటారు అన్న ఆ వాగ్దానం నెరవేరు. తర్వాత నేను వారిని విడిపించి నడిపిస్తాను అని చెప్పారు. అలాగే యాకోబుతో కూడా నేను వాళ్ళని నడిపిస్తాను, ఆ దేశాన్ని తిరిగి నేను ఈ దేశాన్ని తీసుకుని వస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తితో సంభాషణ గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 13, 14 వచ్చిన మనం ధ్యానించుకుంటే ఆ వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు ఎందుకు నన్ను పంపెనని, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని నేను వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుడిని అడిగాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకు బాగా తెలుసు, మోషే మండుచున్న పొద వైపు వెళ్ళాడు. పర్వతం మీద ఒక పొద మండుతుంది, ఆ పొద వైపు వెళ్ళాడు. అయితే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, పొద, ఆ చెట్టు పచ్చగానే ఉంది పొద, కానీ అగ్నిలో మండుతా ఉంది. అగ్నిలో మండుతుంది, ఆ పొద మాత్రం పచ్చగా ఉంది. అరే, అగ్ని మండుతుంది, పొద ఎందుకు కాలిపోట్ల, ఆ చెట్టు ఎందుకు కాలిపోట్ల అని చెప్పి అది చూడటం కోసం, ఆ వింత చూడటం కోసం అటువైపుగా మోషే వెళ్ళాడు. అది చూసిన దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, ఇదిగో నేను ఏర్పరచుకుంటున్నాను, నీవు నీ స్వజనులైన ఇశ్రాయేలును విడిపించి తీసుకొని కానాను దేశం తీసుకొని రావాలి, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పారు. ప్రభువా, అట్ట కాదు ప్రభువా, నేను నత్తివాడని నేను మాట్లాడలేను అన్నారు. అనేకమైన సాకులు చెప్పాడు. లేదు నీవే వెళ్ళాలి, నీవు వెళ్ళి వారితో నువ్వు మాట్లాడాలి అని చెప్పాడు. అని చెప్పినప్పుడు, అయ్యా, ఒకప్పుడు నేను ఐగుప్తుడిగా ఉన్నాను, ఫరో యొక్క కుమారుడుగా నేను ఉన్నాను, కానీ ఇశ్రాయేలు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. ఎందుకంటే వారు నా స్వజనమని నాకు తెలుసు. అయితే వారిలో వారు కొట్లాడుకుంటూ ఉంటే నేను వాళ్ళని విడిపించడం కోసం వెళ్తే ఐగుప్తీయుడు ఒకడు నా చేతులు చనిపోయాడు. వాడిని నేను పాతిపెట్టాను. పాతిపెట్టినప్పుడు తర్వాత
ఈ ఇశ్రాయేలీల్లో ఇద్దరు ఇంకోసారి కొట్లాడుకుంటుంటే వారి మధ్యకి వెళ్ళి మీరు ఎందుకు అయ్యా కొట్టుకుంటున్నారు అని నేను అడిగితే, నీవు మా మీద ఏమైనా అధికారివా, మా మీద తీర్పురివా, నువ్వు వాడిని ఐగుప్తుని చంపి మా మీద ఏమైనా పెత్తనం చేయాలనుకుంటున్నావా అని అన్నారయ్యా. అంటే వారు నా మాట వినే స్టేజ్లో లేరయ్యా. వారు నా మాట విన్న ఆ స్థాయిలో వారు లేరయ్యా. నా మాట వినరు వారు, నా మాట వినరు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకని? ఆయన ఫరో అధికారంలో వారు బానిసలుగా ఉన్నప్పుడే, ఫరో ఒక కుమారుడుగా ఈయన ఉన్నప్పుడే ఈయన మాట వాళ్ళు వినల. ఎవరు? ఇశ్రాయేలు మోషే మాట వినల. కానీ ఇప్పుడు మోషే వెళ్ళి నన్ను దేవుడు పంపించాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తా అన్నాడు, నాతో రండి అంటే ఎలా వింటారయ్యా? నా మాట ఎలా వింటారు వారు? వినరయ్యా అని చెప్పారు. అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, మోషే అంటున్నాడు, మోషే అంటున్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరులైన దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడుగుతారు. నేనేం చెప్పాలి? అది నిన్నే ఎందుకు పంపించాను అడుగుతారు. నీ పేరేంటని అడుగుతారు. నేనేం చెప్పనయ్యా అని అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నేను ఉన్నవాడను. దేవునికి మహిమ కలుగునుగా. నిత్యము నిలిచి ఉండే దేవుడు మన దేవుడు. ఆయన ఎవరంటే ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఉన్నవాడు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ చూసినా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తయ్య రాశాడు. ఏం రాశాడు? ఎక్కడ చూసినా నీవేనయ్యా, ఎటు చూసినా ఏసే నీవేనయ్యా. అయ్యా అంతా నీవే, జగమంతా నీవే, అంతా నీవే, నాలోను నీవే, నీలో నీవే, అక్కడ చూసినా ఎక్కడ చూసినా నీవేనా ఏసే అని చెప్పి మంచి పాట రాశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ చూసినా ఉన్నాడు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడ చూసినా ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉన్నాను అన్నాడు. ఇద్దరు ముగ్గురు కలిసి ఉండటమే కాదు, నీ ఒంటరిగా ఉన్నావా, ఒంటరిగా వెళ్తున్నావా, నీ ఒంటరిగా పైన మోయావా, లేక ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా సరే ఆయన నీతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన నీతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, నేను ఉన్నవాడను అని చెప్పాడు. అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పారు. మరియు ఆయన ఉండు ననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి ఏం చెప్పాలి? నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి మోషే నువ్వు అడిగావు కదా, నువ్వు ఏం చెప్తావంటే, నేను ఉన్నవాడను అనువాడని చెప్పు. నేను ఉన్నవాడని నువ్వు చెప్పయ్యా. అలా చెప్పి అంతేకాదు, ఇదిగో నేను ఉండునను వాడను, మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 15 వచ్చిన. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మోషే నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. దేవుడికి మహిమ కలుగునుగా. ఎవరు పంపించారంటే ఎవరని చెప్తావు నువ్వు? అబ్రాహాము దేవుడు పంపించాడని చెప్పు, ఇస్సాకు దేవుడు పంపించాడని చెప్పు, యాకోబు దేవుడు పంపించాడని చెప్పు. మోషే నేను ఉన్నవాడనని చెప్పు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఉండువాడనని నువ్వు చెప్పి పంపించు, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ దేవుడు ఎవరండి? ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఉన్నవాడు, ఉండువాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా,
నిత్యము కూడా ఆయన నీతో ఉన్నవాడే. నిత్యము కూడా ఆయన మన మధ్య ఉన్నవాడే. మన మధ్య ఉన్నాడు ఆయన. మనల్ని ఎన్నడూ కూడా విడిచి పెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24, 25 వచనాలు ధ్యానించుకుందాం. 4 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారు మీరు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు. మరి యేసు ఎలాంటి వాడు? ఏబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రక్తపు దగ్గరికి మనము వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనక పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిత్యం. దేవునికి మహిమ కలుగునుగా. మీకు బుద్ధి చెప్పువారు మీరు నిరాకరించకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. మీకు బుద్ధి చెప్పువారిని నిరాకరించకూడదు. బుద్ధి చెప్పువారు మనం. ఎందుకంటే అమ్మా ఇదిగో నువ్వు చేసే పని తప్పు, అమ్మా నువ్వు ఆ మార్గంలో వెళ్ళకూడదు, అమ్మా ఇదిగో నువ్వు దాన్ని ముట్టకూడదు, దాన్ని తాకకూడదు, దానికి అర్పించింది నువ్వు తినకూడదు. ఇవన్నీ నువ్వు ఇలా ఉండాలమ్మా, నీ కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలమ్మా, నీ బిడ్డల్ని ఇలా అదుపులో పెట్టుకోవాలమ్మా, నీ బిడ్డల్ని ఇలా పెంచుకోవాలమ్మా, అయ్యా నీ బిడ్డల్ని నువ్వు జాగ్రత్తగా రాసుకోవాలి, నీ బిడ్డలు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించాలి అంటే ఆయన వాక్యాన్ని ఆయన కన్నడ విధులు నువ్వు బోధించాలి అని చెప్తుంటే ఇప్పుడు ఈ వారికి ఎలా వస్తుంది? ఏమొస్తుంది? చాలే చెప్పావు కానీ చెప్పు అంతటోడు అయ్యవా అయ్యే ఇలాగే చెప్తుంటాడు. ఈయన ఎప్పుడు కూడా ఏం చెప్తాడు? ఇలాగే చెప్తాడు. ఆయన పని అదే, మా పని మాదే. దేవునికి మహిమ కలుగునుగా. అలా అనుకుని అలా నిరాకరించకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా నిరాకరిస్తే అలా నిరాకరింపకుండానట్లు మీరు చూసుకోవాలి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు చూసారా, భూమి మీద బుద్ధి చెప్తుంటే ఏం చేయాలి? లోబడిపోవాలి. ఇక్కడే లోబడిపోవాలి. లోబడుకోకుండా నిరాకరించి ఉంటే రేపు పొద్దున నీవు తప్పించుకోలేవు. ఎక్కడ? పరలోకములో భూమి మీద నుండి బుద్ధి చెప్పు వారిని నిరాకరించినప్పుడు నీవు తప్పించుకొనక పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయం. దేవుడికి మహిమ కలుగునుగా. ముందుగా దూతలను పంపించి తన సేవకులను పంపించి బుద్ధి చెప్తూ ఉంటాడు. బుద్ధి చెప్తుంటే ఎలా? వాక్యంలో నువ్వు సరి చేసుకోమని చెప్తుంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. హెచ్చరించి అమ్మా ఇది మార్గం కాదు, ఇది సరైన మార్గం కాదు, నువ్వు నడుచుకుంటున్న మార్గము సరైనది కాదు, ఈ మార్గం నువ్వు నడవకూడదు అంటారు. అన్నప్పుడు మనం ఏమైపోయి అప్పుడే ఆయనకి లోబడిపోయి సరెండర్ అయిపోవాలి. మనల్ని సరి చేసుకోవాలి. అలా మనం సరి చేసుకోకుండా మనము గనక మనకు బుద్ధి చెప్పి వారు మనం నిరాకరించి మనకు మరి ముఖ్యంగా పరలోకము నుంచి ఆ బుద్ధి చెప్పు దాంట్లో నుంచి మనము తప్పించుకోలేము. ఆయన నుంచి మనం పరలోకం నుంచి ఉన్న దేవుడి నుంచి మనం తప్పించుకోలేము.
ఎందుకంటే మనం ఇక్కడే సరిచేయబడ్డాం అనుకో, అక్కడికి వెళ్ళినప్పుడు రహదారిగా మనం వెళ్ళిపోతాం, ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. లేని ఎడల మనము ఎత్తబడాలి, తప్పించుకోవాలి, ఆయన తీర్పు నుంచి మనము తప్పించుకోలేం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. దేవునికి మహిమలుగా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎన్నో అధ్యాయమమ్మా? 10 చదువు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? ఒక్క నిమిషం ఆగండి. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను అని ఉంటుంది చూడండి. దేవుడు ఫరోతో మాట్లాడుతున్నాడు. అంటే ఫరోకి ముందుగానే చెప్పాడు దేవుడు. ఏమని? అసలు ఫరోని ఎందుకు సిద్ధపరిచాడు? ఐగుప్తు దేశములో తన ప్రజలను విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు, మోషేను పంపించాడు. మరియు లేఖనము చూడండి, మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురించుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఫరోతో ముందుగానే చెప్తున్నాడు. అమ్మా ఆ ఫ్యాన్ ఒకటిలో పెట్టి. ఫరోతో ముందుగానే దేవుడు చెప్పాడు ఏమని? మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను. చూసారా ప్రియులారా, దేవుడు ముందుగానే ఫరోని ఎందుకు సిద్ధపరిచాడు అంటే, ఫరోని సిద్ధపరిచిన దేవుడు ఎందుకు సిద్ధపరిచాడు? ఫరోని శత్రువే లేకుండా చేయొచ్చు కదా. అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు, ఐగుప్తులోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు సమయం వచ్చేపాటికి ఫరో మనసు ఎందుకు కఠినమైంది? ఇగో వీరు పెక్కు చెనముగా ఆగిపోయారు, శత్రువుతో పాటు వీళ్ళు కలిసిపోయి మన మీద ఒకవేళ శత్రువుతో కలిసి వీళ్ళు మన మీద యుద్ధానికి వచ్చి మనం జయిస్తారేమో, వీళ్ళని ఏం చేయాలి? అనగత్రొక్కాలి, వీళ్ళని ఏం చేయాలి? బానిసలుగా ఉంచాలి. వీళ్ళు ఇలా మన చేతి కింద ఉంటేనే వీళ్ళు మన మాట వింటారు అనే మనసు పుట్టించాడు ముందు. తర్వాత మోషే వచ్చి మాట్లాడినప్పుడు తీసుకెళ్ళిపో అనొచ్చు కదా. అంటే మేము మా దేశానికి వెళ్ళిపోతాము, మేము దూరంగా వెళ్ళిపోతాము, మాది కానాను దేశము, అది మాకు చాలా దూరమైన దేశం కాబట్టి మేము ఆ దేశానికి వెళ్ళిపోతాం, మా ప్రజలు మేము అక్కడి నుంచి వచ్చాం, మా ప్రజలు మాకు పంపించే అంటే ఇప్పుడు ఈ ఫరో ఏం చేయాలి? అంటే ఇతని మీద తిరుగుబాటుకి రారు కదా, ఇక తీసుకెళ్ళిపో అనొచ్చు కదా. కాదు, అక్కడ విషయం ఏంటంటే దేవుడి యొక్క నామం, నేను నీ యందు బలము చూపుటకును. ఎవరెందు? ఫరో యందు. దేవుడు అంటున్నాడు ఫరోతో, అన్నాడు ఫరో నేను నీ యందు నా బలము చూపుటకును. దేవునికి మహిమ కలుగుగా. ఏం చూపిస్తా అన్నాడు? ఎవరు చూపిస్తా అన్నాడు? ఫరోకి. ఫరో నేను నీ యందు నా బలము చూపిస్తాను. రెండోది, నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే. ఫరో నేను నిన్ను నియమించింది ఎందుకు అనుకున్నావు? అందు నిమిత్తమే నిన్ను నియమించుకున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేనికండి? ఆయన నామము, ఆయన బలము చూపటానికి.
ఆయన బలము చూపటానికి, ఆయన నామము భూలోకమంతటా ప్రచురము చేయటానికి ఫరోను నియమించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఒక విధంగా చెప్పాలి అంటే అపవాదిని కూడా దేవుడే నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అపవాదిని నియమించాడంటే మన మన యొక్క క్వాలిటీ బయటకు తీసుకురావడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనల్ని సరిచేయడానికి అపవాదికి అప్పగిచ్చాడు. అపవాది వాడు మనల్ని ఏం చేస్తాడు? చిక్కులు పెడుతూ ఉంటాడు. చిక్కులు పెట్టే సులువైన పాపంలోకి మనల్ని నెడుతూ ఉంటాడు. మనము దాంట్లోంచి బయటపడాలి. పాపంలో పడకుండా మనం చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఫరోను చూడండి, భయంకరమైన శ్రమలు అనిపించారు. ఎవరు? భయంకరమైన శ్రమలు పెట్టాడు. అక్కడ ఒక రాజ్య నగరాన్ని కట్టించుకున్నాడు. అన్ని కూడా కట్టించుకున్నాడు. అన్ని కూడా వేలతోనే ఈ వెట్టి సాకిరి. ఎలాంటి వెట్టి సాకిరి అంటే రాళ్ళు మట్టిని మట్టిని తీసుకొచ్చి అడుసు తొక్కి ఆ కాల్చి ఇటుకలు చేసి ఆ రాజ్యాన్ని కట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత శ్రమ అంటే పంటలు పండించాలి. ఆ పంటలు కొయ్యాలి, వాటిని దులపాలి, తీసుకెళ్ళి కొట్టుల్లో చేర్చాలి. అన్ని పనులు, వెట్టి పనులన్నీ వీళ్ళే చేయాలి. ఎవరు? ఇశ్రాయేలు. మరి ఐగుప్తులు ఏం చేసేవారు? వీరి మీద ఆజిమాయిషీ చేసేవారు, పెత్తనం చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుడి యొక్క బలమును ఆయన చూపుటకును, ఆయన నామమును భూలోకమంతటా ప్రచురము చేయుటకును నేను నిన్ను అందు నిమిత్తమే నేను నిన్ను నియమించి తిని అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రమ పెట్టి ఆ శ్రమలోంచి వాళ్ళని విడిపించినప్పుడు దేవుని యొక్క బలం ఏంటో ప్రపంచానికి తెలియాలి. దేవుని యొక్క నామం ఏంటో ప్రపంచానికి తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగా. అసలు నీ దేవుడు ఎవరు? నీ దేవుని యొక్క సామర్థ్యం ఏంటి? నీ దేవుడి శక్తి ఏంటి? నీ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త, సర్వశక్తివంతుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, ఆయన విడివని ఎడబైన వాడు, కునుకని నిద్రపోని దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము నిన్ను ఆయన అరచేతుల్లో చెక్కుకొని చూస్తున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ మీద ఆయన కన్నుదృష్టి ఉంచాడు. నీ యందు ఆయన చెవిని ఒగ్గి ఉన్నాడు, నీ మాట యందు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇక్కడ ఈ మాట మనం చూసినట్లయితే, నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి ఉన్నాను అని ఫరోతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా, దేవుడి యొక్క గొప్పదనం తెలియాలంటే, దేవుడి యొక్క శక్తి తెలియాలంటే, దేవుని యొక్క ఔన్నత్యం మనం తెలియాలంటే, అసలు మన దేవుడు ఎవరు అనేది మనం ఎదుటి వారికి తెలియాలి అంటే, మన దేవుడు ఎవరు అనేది ఎదటి వారికి తెలియాలి. అంటే అన్యులకి వాళ్ళకి ఏం తెలుసు? అన్యులు ఏం చేస్తుంటారు? అన్యులు ఏం చేస్తారు? అసలు నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎంతటి వాడు అంటే నువ్వేం చెప్పాలి? నేనైతే చెప్పగలను. ఏమని? నన్ను బ్రతికించింది నా దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. భయంకరమైన యాక్సిడెంట్లు అయినాయి. ఇక చచ్చిపోతాడు, వీడు తీసుకుపోండి అని చెప్పేశారు డాక్టర్లే. అలాంటిది నా దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచి నన్ను బ్రతికించాడని నేను చెప్పగలను. దేవునికి మహిమ కలుగునుగా. మరి నీవు నీ జీవితంలో ఏ కార్యం జరగలేదా? ఏం జరగలేదా? జరిగిన వాటిని నువ్వేం చేయాలి? దేవుడి గురించి నీవు చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తుంటా? సంఘాల్లో సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తుంటా? అది విని ఇంకా కొంతమంది బలపరచబడతారు అని, ఇంకా కొంతమంది దేవుని తెలుసుకుంటారు అని, ఆయన యొక్క ప్రభావం మీద, ఆయన యొక్క శక్తి మీద, ఆయన మహత్యం మీద, ఎంతటి సమర్థుడా నీ దేవుడు, అసాధ్యాలను సాధ్యపరిచేవాడా అని
మనము తెలుసుకుంటామని సాక్ష్యాలు చెప్పేస్తుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. మరి నీ దేవుడి యొక్క ఔన్నత్యము నీకు తెలియగలంటే ముందుగా నీ దేవుడి గురించి నీవు తెలుసుకోగలగాలి. నీ దేవుడి గురించి నీవు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నీ నుంచి అనేకులు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు? ఫరో. ఇశ్రాయేలుకి శత్రువు ఫరో. కానీ ఫరోని ఏ విధంగా ఫరోని చేతి నుంచి ఇశ్రాయేలుని విడిపించాడు అనేది ఈ రోజున మనము చెప్పుకుంటున్నాం. అదే నిర్గమాకాండం అంతా దాని గురించి వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతా కూడా దాని గురించి ఉంది. ఫరో ఇశ్రాయేల్ ప్రజలు పంపిస్తాను అంటున్నాడు, పంపించట్లేదు. తీసుకెళ్ళు అంటున్నాడు, పంపించట్లేదు. ఎందుకు అంటే దేవుడు ఫరో హృదయాన్ని ఏం చేశాడు? అంతకంతకు కఠినపరుచుకుంటూ వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అనేకమైన ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. ఎన్నండి? 10 అద్భుతాలు చేశాడు మోషే. 10 అద్భుతాలు చేసి తర్వాత కూడా వారు పంపినంటే ఆఖరికి వారి యొక్క జ్యేష్ఠ పుత్రులు, జ్యేష్ఠమైన ప్రథమ అంటే తొలిసూరి ఇవన్నీ కూడా హతమైపోతే కానీ అతనికి బుద్ధి రాల. అట్లనే చెప్పి హతమైపోయినాయి అని చెప్పేసి అక్కడితో వదిలేసాడా? మీరు వెళ్ళిపోతుంటే మరిపడి వెనకాల తరుముకుంటూ వచ్చారు. అలా తరుముకుంటూ వచ్చినప్పుడు అది కూడా దేవుడు ఏం చేశాడు? సముద్రంలో వాళ్ళని ముంచేశాడు. మరి మనకు ఏం చూపించాడు? 6 నెలల పైన ఇశ్రాయేల్ ప్రజలు అటు ఇటు సముద్రం పాయలైపోతే నీళ్లు అటు ఇటు నిలిచిపోతే 6 నెలల నడుచుకుంటూ వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగా. నీళ్ళల్లో సముద్రం నీళ్ళ పోయిన నీళ్లు అటు ఇటు అడ్డు కట్టేసిన మధ్యలో ఏముంటది? బురద ఉంటుంది. బురద ఉంటుంది. ఆ బురద కూడా కాలు కూడా అంటకూడదు అని చెప్పి ఏం చేశాడు? ఆరపెట్టి 6 నెలలు నడిపించాడు దేవుడు. మరి అటువైపు నుంచి వీళ్ళు అదే సముద్రం నుంచి వీళ్ళు బయటకు వెళ్ళంగానే వీళ్ళు కూడా మేము కూడా వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకోవాలని చెప్పి వెనకాల ఫరో సైన్యము వస్తే ఆ సముద్రం మధ్యలో వాళ్ళు మునిగిపోయారు. వీళ్ళేమో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మరి దేవుడి యొక్క కార్యం ఏంటి? నీ దేవుడి యొక్క ఔన్నత్యం ఏంటి? అసలు నీ దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ కూడా ఫరో ద్వారా బయలుపరచబడటం కోసం ఫరోని వాడుకున్నాడు అక్కడ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకన్నాడు ఏమని? లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. ఫరోతో ఏం చెప్పాడు దేవుడు? నేను నీ యందు నా బలము చూపుటకును నా నామమును భూలోకమంతట ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నేను నియమించి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి పాత్రను దేవుడు వాడుకుంటాడు. ఒకటి ఘనమైన పాత్ర, రెండోది ఘనహీనమైన పాత్ర. ఏ విధంగా అయినా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఎవరిని కూడా విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఫరోని అక్కడ వాడుకొని దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క నామాన్ని గొప్ప చేసుకున్నాడు దేవుడు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, అదే ఇశ్రాయేలుని వాడుకొని అసాధ్యాలను సాధ్యపరిచాడు. ఎర్ర సముద్రం 2గా పాయలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారి పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆ దేశంలోకి వారిని నడిపించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. జనులను మోషే ఎర్ర సముద్రం నుండి సాగచేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరేది. మారా నీళ్లు చేదనివి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువల్ల దాన్ని మారా అని పేరు కలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, జనులను ఎర్ర సముద్రం నుంచి తీసుకుని వెళ్ళాడు.
ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకుని వెళ్ళి ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? షూరు అరణ్యంలోకి తీసుకుని వెళ్ళాడు. అరణ్యంలో తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని దినాలు ప్రయాణం చేశారు? 3 దినములు ప్రయాణం చేశారు. 3 దినములు ప్రయాణం చేసే వీళ్ళకి ఏమైంది? నీళ్ళు అక్కడ నీళ్ళు లేవు. 3 దినాల ప్రయాణంలో వాళ్ళకి నీళ్ళు ఎక్కడ దొరకల. ఆ 3 దినాలు దాటంగానే వారు ఎక్కడికి వెళ్ళారు? మారాకు చేరుకున్నారు. మారాకు చేరుకున్నారు. అక్కడ నీళ్లు ఉన్నాయి. మారాలో సూర్యవారణ్యంలో నీళ్ళు లేవు. 3 దినాలు ప్రయాణం చేశారు. ఎక్కడా నీళ్ళు దొరకల వాళ్ళకి. అయితే మారాకు చేరుకున్నారు. మారాకు చేరుకోగానే నీళ్లు దొరికినాయి. నీళ్లు చూశారు. నీళ్లు చూసి అవి తాగుదాము కదా అని చెప్పి ఆ నీళ్ళను తీసుకున్నారు. నీళ్ళు ఏమైపోయినాయి? చేదుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నీళ్లు చేదుగా ఉన్నప్పుడు మేమేమి త్రాగుదామని మోషే అక్కడ సనిగారు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, ఇదిగో ఐగుప్తులోంచి మమ్మల్ని తీసుకుని వచ్చింది ఇందుకే నువ్వు తీసుకుని వచ్చావా? ఈ అరణ్యంలో సమాధులు, ఈ ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో మమ్మల్ని సమాధి చేయడానికి తీసుకుని వచ్చావా? మాకు తాగడానికి నీళ్ళు లేవు. ఏం లేవు? నీళ్ళు లేవు తాగడానికి. 3 దినాలు ప్రయాణం చేసుకుని వచ్చాం. ఇక్కడికి వచ్చాం. ఈ మారాలకు వచ్చినాక ఇగో నీళ్లు చూసాం. ఈ నీళ్లు చూసే కనీసం ఈ నీళ్ళన్నా తాగుదాం అనుకున్నాం. ఏమో చేతుకున్నాయి. అంటే నీళ్ళు లేకుండా మమ్మల్ని చంపేద్దాం, నువ్వు ఇక్కడ తీసుకుని వచ్చావా అని చెప్పి తిరుగుబాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మోషే ఏం చేశాడు? ఆ గొడుగుతున్నారు, వారు సనుగుతున్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. వెళ్ళి మోషే వెళ్ళి మరిపడి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి మొరపెడుతున్నాడు. అంతటా యెహోవా అతనికి ఒక్క చెట్టును చూపించి అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయ. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ ఒక నిమిషం అక్కడ వారిని పరీక్షించారు. ఎక్కడ? మారాలో పరీక్షించడం మొదలుపెట్టాడు దేవుడు. అప్పటి వరకు వాళ్ళకి పరీక్ష లేదు. వాళ్ళతో నుండి వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళాడు. వాళ్ళకి ముందుగా ఉన్నాడు, వాళ్ళకి వెనకగా ఉన్నాడు, వాళ్ళకి మహిమ మేఘంలో ఉండి వాళ్ళని క్షేమంగా నడిపించుకుంటూ వెళ్ళాడు. వీళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు చేసి దేవుడి మీద, మోషే మీద సనగడం, దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇక మోషే అదిగో ఆ చెట్టు కనపడుతుంది, ఆ చెట్టు తీసుకుని వెళ్ళి ఆ నీట ఓట్లో వేయి అనగానే మోషే ఏం చేశాడు? ఆ చెట్టుని తీసుకుని వచ్చి ఆ నీటి ఓట్లో వేసాడు. ఓట్లో వేయగానే ఏమైపోయింది? నీళ్లు మధురంగా మారిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియులారా, నేను కొంచెం లోతులోకి మేము తీసుకెళ్ళాలని ఆశపడుతున్నా. చిన్న శ్రమ, చిన్న బాధ, చిన్న ఇబ్బంది, చిన్న కష్టం, చిన్న నష్టం రాగానే ఏమైపోతున్నావు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తావు. అప్పుడు వరకు భక్తిగానే ఉన్నావు, అప్పటి వరకు నమ్మకంగానే ఉన్నావు, అప్పటి వరకు ఆయన సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నావు. ఆయన మంచి పాటలు పాడతావు, మంచి పరిచర్య చేస్తావు, అన్ని చేస్తావు నీవు. కానీ నీకంటూ చిన్న శ్రమ, నీకంటూ చిన్న బాధ, నీకంటూ చిన్న కష్టం వచ్చే పాటలకు నువ్వేం చేస్తావు? నాకే రావాలా, నన్నే చేయాలా, నాకే ఎందుకని? నేను ఏం చేయలేదు? మందిరం పని చేయలేదా? నేను మందిరం సహకరించలేదా? నేను సేవకుడికి నేను కానుకలు పెట్టలేదా? నేను ఇవన్నీ ఇవ్వలేదా? నేను ప్రార్థన చేయడం తప్పిపోయానా? నేను ఆరాధనకి వెళ్ళడం తప్పిపోయానా? ఇలా రకరకాలుగా మనం అన్ని కూడా ఏం చేస్తుంటాం? చిన్న శ్రమలకే మన యొక్క బుద్ధిని బయట పెడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది కూడా చిన్న శ్రమే. దేవుడే స్వయంగా ఉండి వారి నుండి నడిపించుకుంటూ వెళ్తున్నాడే. ఒక ఆశ్చర్యం చేశాడు. ఎక్కడ? వాళ్ళ కళ్ళ ముందే ఆశ్చర్యం చేశాడు. ఏంటి? సముద్రము 2గా చీలిపోవటం. ఒకటి సముద్రం 2గా చీలిపోయింది. ఆ చీలిపోవటం ఏంటి? ఆరిన నేల నడిపించుకుంటూ అవతలకు తీసుకుని వెళ్ళాడే. అదే సముద్రం గుండా, అదే మార్గం గుండా శత్రువు వస్తుంటే వారిని ఆ సముద్రంలో ముంచి వేశాడే. ఆశ్చర్యం కాదా? ఇదంతా ఆశ్చర్యం కాదా? ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకరం.
ఐగుప్తులోనే చేసినవి అనుకుంటే ఇక్కడ కూడా చేసుకుంటూ ఆయన తీసుకుని వెళ్తున్నాడే. ఆయన అడగక మునిపే అక్కరలు తీర్చే దేవుడే. నువ్వు అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా జరిపించేవాడే. విత్తని పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? ఏబువలే 6 శ్రమలు వస్తే నన్ను ఏం చేసే, 7 శ్రమ వస్తే నన్ను ఏం చేయబోతుంది అని ఉండాల్సి నీవు. ఎందుకంటే ఆ స్థాయిలో అన్ని కూడా నువ్వు అనుభవిస్తూ, నీవు అన్ని నీ కళ్ళంట నువ్వు చూస్తున్నా నీవు మరి ఈ రోజున ఏమంటున్నావు? ఏమంటున్నావు? ఆయన మీద సనుగుతూ ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అక్కడ ఆయన వారికి కట్టడాలను నియమించాడు. కట్టడాలను విధిని అక్కడే నియమించాడు. ఎందుకని? వారు సనిగి దేవుడికి తిరుగుబాటు చేశారు కాబట్టి ఇంకెన్నడూ కూడా వాళ్ళు అలా చేయకూడదని చెప్పి కట్టడాలు, ఇదిగో నా సన్నిధిలో నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇదిగో నా మాట నువ్వు ఇలా వినాలి, నీ నడవడికి ఇలా ఉండాలి, నేను పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధుడివై ఉండాలి, యథార్థవంతుడివై ఉండాలి అని చెప్పి అక్కడ నియమించారు. ఎప్పుడు? వారు తిరుగుబాటు చేసిన తర్వాత ఆ మారా నీళ్లు దేవుడు మధురంగా మార్చిన తర్వాత కట్టడాన్ని విధించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన కట్టడాన్ని విధించి విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగా. పరీక్ష ఎక్కడ జరిగింది? మారాలో జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మారా అనగానే మనం ఏమనుకుంటాం? మారా నీళ్ళు మధురంగా మార్చాను అనుకుంటాం. అంటే మారా నీళ్ళు మధురంగా మారిపోయి అనుకుంటాం. చేదైన నీళ్లు తీగ మారిపోయి. మన జీవితాలు కూడా చేదైన జీవితాలు ఎలా మారాలి? తీగ మారాలి. అంటే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతాయి, అన్నీ ఎదురవుతాయి. కానీ మనము గనక తట్టుకొని తాలుకొని నిలబడితే వాటిని మధురంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. లేదా ప్రభువా నాకే ఎందుకయ్యా, నాకే ఎందుకు చెప్పావు అని నీవు కూడా హిజ్కియా వలె. హిజ్కియా గురించి మనం ఏం చెప్పుకుంటాం? హిజ్కియా ప్రవక్త వచ్చి, హిజ్కియా నీళ్లు నువ్వు చక్కబెట్టుకో, నువ్వు దేవుని సన్నిధికి వెళుతూ నువ్వు మరణం అవ్వబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో, దేవుడు చెప్పమన్నాడు ఈ మాట అని చెప్పారు. హిజ్కియా తన తల్లిదండ్రులు, తన పితరుల కంటే కూడా యథార్థంగా జీవించాడు, దేవుడి కోసం జీవించాడు, అనేకమైన కార్యాలు చేశాడు. దేవుళ్ళు అనబడిన వారిని, ఆ బలిపీఠాలన్నింటిని కూల్చివేసి తిరిగి దేవుని రాజ్యంలో అందరిని కూడా దేవుని వైపు తిప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత పని చేసిన హిజ్కియాని దేవుడు వచ్చి మంచిగా చెప్పాడు. హిజ్కియా ప్రవక్తను పంపించాడు. హిజ్కియా నీకు మరణ ఆసనం అయింది, నువ్వు నా సన్నిధికి వచ్చేస్తావు కాబట్టి నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. హిజ్కియా ఏమన్నాడు? గబగబా సింహాసనం దిగిపోయి, రాజుగారు కదా, సింహాసనం దిగిపోయి గోడ తట్టి వెళ్ళిపోయి ప్రభు ఏడ్చుకుంటా, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలాగున్నాను, నీ ఆజ్ఞలు గైకున్నా, నీ కట్టలు గైకున్నా, నీ విధులను అనుసరించి నడుచుకున్నాను, యథార్థంగా ఉన్నాను ప్రభువా. ఇదిగో ఉన్నత స్థలములో నేను బలిపీఠాలు కూల్చివేశా, విగ్రహాలను కూల్చివేశా, ఆ విగ్రహారాధన నేను చేయనీయలేదు. ఇంతగా ఉంటే నన్ను ఇల్లు చక్కబెట్టుకో, తొందరగా వచ్చి నన్ను అంటున్నావా ప్రభువా అని అన్నాడు. దేవుడు ఆ మాట విన్న, ఆ ప్రార్థన విన్న దేవుడు ఏమన్నాడు? మరిపడి గుమ్మం దాటున్న ప్రవర్తన వెళ్ళి ఈ మాట చెప్పు అంటే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ప్రవర్తన వెనక్కి వచ్చి, హిజ్కియా నీకు ఇంకా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగిస్తున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఏం చూస్తాం? హిజ్కియా ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు పొడిగించేశాడు అనుకుంటా. కానీ ఆ 15 సంవత్సరాలు హిజ్కియా ఎలా జీవించాడు అనేది మనం గ్రహించలేం. దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళిపోతే చక్కగా నెమ్మదిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ 15 సంవత్సరాలు హిజ్కియా పడిన ప్రయాసం ఉందే, ఏ రోజు కూడా నెమ్మది లేదు, తన కుటుంబీకుల ద్వారా నెమ్మది లేదు. రెండోది హిజ్కియాతో దేవుడు ఒక మాట అన్నాడు, నీ తదనంతరం నీ తర్వాత నేను నీ పిల్లలను నీది కాని దేశంలో తీసుకెళ్ళి వారి బానిసలుగా అప్పగించబోతున్నాను అన్నాడు. ఈయన ఏమన్నాడు హిజ్కియా గారు? నా కాలంలో కాదు కదా ప్రభువా,
అట్లాగే మీ చిత్తమే కానీ మీ అట్లాగే జరిపించండి ప్రభువా అన్నాడు. అంటే నా మీదకి ఆ శ్రమ రాదు, నేను అనుభవించను. తర్వాత ఏం జరిగితే నాకెందుకు? నా పిల్లలు ఎలా పోతే నాకెందుకు? అన్నట్లుగా హిజ్కియా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే హిజ్కియా అంటే నేను చెప్పొచ్చిన మాట ఏంటంటే, హిజ్కియా నాకు ఆయుష్ కావాలి ప్రభువా అని అనుకోకుండా, ప్రభువా నా తనంతరం నా బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలి, నాలాగే ఉండాలి, నాలాగా మీ యందు యథార్థంగా జీవించాలి, యథార్థమైన మనసు కలిగి ఉండాలి ప్రభువా. అయ్యా వాడు దుష్టుల చేతిలో పడటానికి వీల్లేదు, శత్రువుల చేతిలో వాళ్ళు అప్పగించబడటానికి వీల్లేదు అని చెప్పి ప్రాధాయపడి ఉంటే వారి బిడ్డల్ని దేవుడు ఏం చేసేవాడు? కరుణించి ఉండేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా కాకుండా హిజ్కియా ఏమన్నాడు? నా తదనంతరం ఏం జరిగితే అది జరిగింది, ప్రభు చిత్తం నెరవేరుతుంది గాక అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియా తర్వాత తన పిల్లలు రాజ్యానికి వచ్చారు. తర్వాత బబులోను నుంచి నెబుకద్నెజరు వచ్చి చెరపట్టుకు బ్రతికుండగానే కన్నులు పీకి రాజ్యంలో పెట్టుకుని కుమారుని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రమ అనుభవించారు. అంటే తీను 15 సంవత్సరాలు తన కోసం అడిగాడు తప్ప తన తర్వాత తన సంతతి కోసం అడగల. దేవునికి మహిమ కలుగును. 15 సంవత్సరాలు ఇతను ఆయుష్ అడగల. ప్రభువా ఏ మనసు కలిగి అడిగాడంటే, నేను అప్పుడే నన్ను తీసుకుని వెళ్ళిపోతావా, ఈ లోకంలో నన్ను ఉంచువా, ఇంకా నేను యథార్థంగా ఇంత భక్తిగా ఇంత విశ్వాసంగా నేను జీవించినప్పుడు ఇంకా నన్ను ఆయుష్ నుంచి నన్ను ఇంకా ఈ లోకంలో ఉంచువా అన్నాడు. అంటే వాస్తవం చెప్పాలంటే హిజ్కియా మంచోడే, మంచి పనులు చేశాడు. కానీ ఇంకా లోక సంబంధమైన ఆశ తనలో గతించలా. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు అంటే మనల్ని మనం నిన్ను చక్కబెట్టుకో అన్నాడు. మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. అంటే ఆ లోకానుసారం ఇంకా నీలో ఉంది హిజ్కియా, నువ్వు దాన్ని తీసివేసుకొని నీళ్ళు చక్కబెట్టుకో, దాన్ని కడుక్కోమన్నాడు. కానీ హిజ్కియా ఏమన్నాడు? ఇంకా నేను కొంతకాలం జీవించాలి ప్రభువా అన్నాడు. ఏమైంది? తను జీవించిన ఆ 15 సంవత్సరాలు కూడా నెమ్మది లేకుండా ఆయాస్కరంగానే జీవించాడు తప్ప ఎక్కడా నెమ్మది లేదు హిజ్కియా. అదే ప్రభు రమ్మన్నప్పుడు వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేది ఆయన సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే పిల్లారా. అక్కడ దేవుడు పరీక్షించాడు ఎవరిని? ఇశ్రాయేలును కట్టడాలు విధించి అక్కడ పరీక్షించాడు. దేవుడి మీద ఎప్పుడు కూడా మనం తిరుగుబాటు చేయకూడదు. మనం లొంగిపోవాలి, అప్పగించుకోవాలి. ప్రభువా ఈ శ్రమ వచ్చిందా, ఈ శ్రమ వెనకాల నాకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నావు. ఈ శోధన వచ్చిందా, ఈ శోధన వెనకాల గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నావు. ప్రభువా ఇదిగో ఈరోజు ఈ నష్టం వచ్చిందా, రేపు పొద్దున ఎంతకంటే నాకు మేలు ప్రతిఫలం నాకు చేయబోతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా అని గనక నీవు ఇంకా విశ్వాసం ఇంకా అధికమైందనుకోండి, నిన్ను ఆశీర్వదిస్తుంది. ఎట్లా? ఏబువలే రెండంతల ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినాయండి ఏబుకి. ఒక్క దినంలోనే తనకు కలిగిన ఆస్తి మొత్తం, ఆ దేశంలోనే ధనవంతుడు. ఒక్క దినమే తనకు కలిగిన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఒక్క దినమే తన బిడ్డలందరూ పోగొట్టుకున్నాడు. ఒక్క దినమే సమస్త ముక్కలు కోల్పోయి తన ఒంటి మీదకి ఏం తెచ్చుకున్నాడు? పుళ్ళు, భయంకరమైన పుళ్ళు, కుష్టి వ్యాధి. అంటే అది ఎలాగంటే ఇక ఆయన ఏళ్ళు కూడా అరిగిపోయినాయి, లేవు, గోక్కోవడానికి ఏలుపులు లేక చిలపెంకి పట్టుకొని ఊళ్ళంతా గోక్కునేవాడు. బూడిది పూసుకుని తట్టుకోలేక, ఆ దురద అవి తట్టుకోలేక ఏం చేశాడంటే బూడిది పూసుకు ఊళ్ళంతా బూడిది పూసుకొని చిలపెంకి పట్టుకొని ఓ పరా 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 పర గోక్కుంటుండే. అది చూసి భార్య కూడా చిత్తు అని వెళ్ళిపోయిందంటే, నీ దేవుని దూషించి చచ్చిపో అని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ తర్వాత ఏబు తట్టుకొని తాలుకొని నిలబడ్డాడు. ఒకే మాట అన్నాడు, నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతా, నేనేం పట్టుకెళ్ళను, ఏం పట్టుకెళ్ళాలి అన్నాడు. ఇంకోటి 6 బాధలు వచ్చినా నన్ను ఏం చేస్తా, 7వ బాధ వచ్చినా ఏం చేయాలి, అంతకు మించి నన్ను చేసేది ఏముంది అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఏబుని తట్టుకున్నాడు కాబట్టి 2 అంతలుగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఈ పరీక్ష అనేది నీవు అక్కడ దాకా తెచ్చుకోకూడదు. వాళ్ళు దేవుని శోధించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వారికి కట్టడాలు విధించాడు. రెండోది వాళ్ళని పరీక్ష పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా.
కానీ నీవు అంత దాకా తెచ్చుకోకూడదు. మరి ఎలా ఉండాలి? ముందుగానే దేవునికి సరెండర్ అయిపోవాలి. ప్రభువా, ఏం జరిగినా నీ చిత్తమే జరిగించు అని ఆయనకి అప్పగించుకుంటే, ఆయన ఒకవేళ నీకు చేయి తలంచింది ఏమై ఉన్నా దాని నుంచైనా తప్పిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమని చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులో కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఆయన చెప్పింది ఏంటి? మనం చెప్పేది ఒకే మాట. ఏమని? మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. దేవుడి యొక్క మాట ఎలా వినాలండి? ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుడి మాట ఎలా వినాలి? ఆయన దేవుడి మాటను శ్రద్ధగా వినటమే కాకోకుండా ఆయన దేవుని దృష్టికి న్యాయమైనది చేసి, దేవుని దృష్టికి దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మూడోది, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులు ఉండాలి. ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల. సరే, ఇవన్నీ చేస్తే చాలు. నువ్వు పెద్ద కష్టపడిపోవక్కర్లా. ఏదో బండలు నీ మీద దేవుడు మోపేయట్లా. ఈ బండ నీ నెత్తి మీద పెట్టి ఇది నువ్వు మొయ్యి అని చెప్పట్లా. ఆయన చాలా సింపుల్, చాలా ఈజీ. ఏంటి? ఆయన 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 మాట వినాలి. శ్రద్ధగా వినేటప్పుడు ఆయన మాటనే శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనదే చేయాలి. ఆయన ఆజ్ఞలు నువ్వు ఆయన ఆజ్ఞలకు విధేయుడు లోబడిపోయి ఉండాలి. ఆజ్ఞలకు లోబడిపోవాలి. ఆయన కట్టడాలను నీవు ఆయన కట్టడాల ప్రకారం నువ్వు అనుసరించి నడుచుకోవాలి. అలా నువ్వు నడుచుకుని అలా చేస్తే గనక దేవుడు ఏమన్నాడు? నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు మీద వచ్చిన రోగాలు తెగుళ్ళు ఏవి కూడా మీకు నేను రానివ్వను వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎందుకని? నీవు ఆయన మాటలు అనుసరించి ఉన్నావు కాబట్టి, ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొని నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు ఎవరు? స్వస్థపరచు యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 27వ వచనం. తరువాత వారు చూసారా, ఈ శ్రమ పడ్డారు. ఎక్కడ? మారాలో శ్రమ పడ్డారు. మారాలో శ్రమ పడ్డారు. కానీ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఎలీములో 12 నీటి బుగ్గలను తీసుకున్నాడు. చూసారా, 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను అక్కడ ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడికి వచ్చే వాళ్ళకి నీకు నీళ్లు సమృద్ధి వచ్చింది, ఆహారం వచ్చింది. ఆహారము నీళ్లు కూడా అక్కడ దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచి ఉంచాడు. నీవు అక్కడికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? చిన్న శ్రమ, చిన్న బాధ, చిన్న కష్టం, చిన్న నష్టం, ఇది దాటుకొని నువ్వు వెళ్ళంగానే నీ దేవుడు అక్కడ నీకు సిద్ధపరిచి ఉంచినవి నీవు పొందుకొని అనుభవించటమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటండి అక్కడ ఏమున్నాయి? 12 నీటి బుగ్గలు. ఇక్కడ చూస్తే ఒక చోట చూస్తే అసలు నీళ్ళే లేవు, ఒక చోట చూస్తే నీళ్లు చేదుగా ఉన్నాయి. ఆ చేదుగా ఉన్నాయి కదని చెప్పేసి నేను తాకుండా వదిలేశాడా దేవుడు? అక్కడ నడిపించాడా? చేదైన నీళ్ళను కూడా ఏం చేశాడు? మధురంగా మార్చాడు. అంటే నీ యొక్క మనస్సు, నీ చేదైన ఆ వేరును ఆయన తొలగించి, ఆ చేదును తొలగించి నీ జీవితంలో ఆయన మధురాన్ని నింపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను పవిత్రపరిచేసాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అది దాటుకుని ఆ మారా దాటంగానే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? 12 నీటి బుగ్గల దగ్గరికి వెళ్ళిపోయావు. 70 ఈత చెట్ల దగ్గరికి వెళ్ళిపోయావు, ఖర్జూరపు చెట్లు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీవు అక్కడికి వెళ్ళిపోగానే నీకు అక్కడ ఆహారము ఉంది, నీళ్లు పొదువు లేదు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మరి ముందు చిన్న చిన్న శ్రమ, చిన్న చిన్న కష్టం, చిన్న చిన్న బాధ, వీటిని తాలుకుని వెళ్తే నీకంతా కూడా మేలే జరగదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనకారుడు చిన్న ప్రార్థన చేశాడండి. కీర్తనకారుడు చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చూద్దాం. 17వ కీర్తన మొదటి వచనం నుంచి ధ్యానించుకుందాం. చూడండి, ఈయన ఎవరు? దావీదు చేస్తున్న ప్రార్థన చేస్తున్నాడు. దేవుడితో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా న్యాయమును నువ్వు ఆలకించు. నేను అన్యాయం కాదయ్యా నేను చెప్తుంది, అన్యాయం నేను కాదు అనేది, న్యాయాన్ని చెప్తున్నా. ఆ న్యాయాన్ని నువ్వు ఆలకించు. నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు సెవియొక్కుము. అది నా ప్రార్థన ఎలాంటిది అనుకున్నావు? నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. చూసారా పిల్లరా? ప్రార్థన అంట, దావీదు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? కపటమైన పెదవుల నుంచి రాట్లా. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? కపటమైన పెదవుల నుంచి నేను ప్రార్థన చేయట్లేదయ్యా. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చిన, అంటే కపటమైన పెదవులతో నేను ప్రార్థన చేస్తే, కపటమైన ప్రార్థన నేను చేస్తే నీ సన్నిధి నుంచి నాకు తీర్పు వచ్చును గాక. అంటే చూడండి, దావీదు ఎంత లోతైన ప్రార్థన చేశాడు చూడండి. ఒకవేళ ప్రభువా నీకు విరోధంగా నేను వేషధారితనంగా కపటంతో స్వార్థపూరితంగా నేను ప్రార్థన చేసుకుంటే నీ తీర్పు నాకు వచ్చును గాక. అంటే నువ్వు నా మీద తీర్పు తీర్చాలి. దేవుడితే చెప్తున్నాడు, నేను కపటంగా కనుక ప్రార్థన చేస్తే నువ్వు నాకు తీర్పు తీర్చాలి, తీర్పు తీర్చుదువు గాక అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? నీ కనుదృష్టి న్యాయముగా చూచును. దేవా నీవు న్యాయవంతుడు, సత్యవంతుడు. నీ కనుదృష్టి న్యాయంగా చూస్తుంది. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దావీదు ఏమన్నాడు? అయ్యా రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి పరిశోధించావు నువ్వు నన్ను. అంటే ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంట? దేవుడి ముందుగా ఏం చేశాడు? దావీదు హృదయాన్ని పరిశీలించి పరిశోధించాడు. ఎక్కడైనా దొరికితాడేమో, ఎక్కడైనా దావీదు అపవిత్రత ఏదైనా ఉందేమో, ఎక్కడైనా తప్పిపోయాడేమో దావీదు అని దేవుడు ఏం చేశాడు? పరిశీలించి తన హృదయాన్ని పరిశోధించాడు. రాత్రే పరిశోధించేశాడు. కానీ పొద్దున్న నేనేమంటున్నాడు? పొద్దున్నే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను కపటమైన పెదవులతో నేను ఆరాధించట్లా. ఒకవేళ కపటమైన పెదవులతో కనుక అయ్యా నేను పలికి ఉంటే నీ సన్నిధి నుంచి నాకు తీర్పు వచ్చును గాక. నీ కనుదృష్టి న్యాయమైంది కాబట్టి అయ్యా రాత్రి వేళ నీవు నన్ను దర్శించేశావు. ఆల్రెడీ దేవుడు దర్శించేశాడు. ఎవరిని? దావీదుని రాత్రే దర్శించేశాడు. కానీ ఈయన పగలు చెప్తున్నా, తెల్లారి ఈయన మాట్లాడుతున్నారు. నన్ను పరిశోధించితివి ప్రభువా, నీవు నన్ను పరిశోధించావు, నా హృదయం పరిశోధించావు. నీకు ఏ దురాలోచన నా నుంచి కానరాలేదయ్యా. నాలో ఏ దురాలోచన లేదు, ఏ లోపము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవునికి మహిమ కలుగునుగా. నోటి మాట చేత అతిక్రమింపను. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా ఎంత చక్కటి ప్రార్థన చేశాడు దావీదు. అది యథార్థమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. ప్రభువా నేను ఏం అడగబోతున్నానో, అసలు నేను ఎలా ఉన్నానో, నా హృదయం ఎలా ఉందో నువ్వు రాత్రే నన్ను పరిశీలించేసావు కదా, పరిశోధించేసావు కదా. దేవునికి మహిమ కలుగునుగా. మరి మనం అలా చేయగలమా? అలా ఉండగలమా మనం? కపటమైన పెదవులు పలికే మాటలు అంటే
మన పెదవులతో పలికే మాటలన్నీ ఎలా ఉంటాయి? కపటంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఏమంటున్నాడు? అలా నేను కపటమైన పెదవులతో గనుక నేను పలుకుంటే నాకు తీర్పు తీర్చు ప్రభువా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయము పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోటి మాట చేత కూడా నేను అతిక్రమించనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా దావీదు ఎంత యథార్థంగా ఉన్నాడో తెలుసా? తన నోటి మాట కూడా ఎక్కడా కూడా తన నోటి మాటలు ఎక్కడ కూడా దోషము లోపము అనేది రానివ్వనయ్యా అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 37 వచనంలో ఒక మాట ఉంది. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవడైనా దప్పికొని ఇప్పుడు మహాదినమున అంత్య దినమ అంటే ఆఖరి గడియలు, ఆఖరి రోజుల్లో అంటే ప్రభు రాకడలో ఆ రాకడ దినమున దప్పికొనిన వాడు ఎవరైనా ఉంటే దేవుని యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు కూడా ఆయన అవకాశం ఇస్తాడు. అప్పటికైనా మనం మేలుకోవాలి. అప్పటికైనా మనం సిద్ధపడిపోవాలి. ఆ జీవజలాన్ని నాకు ఇవ్వయ్యా, నా దప్పిక తీర్చయ్యా. నువ్వు ఏ దప్పిక కలిగి ఉన్నావు? లోకానుసారమైన దప్పిక కలిగి ఉన్నావా? నేను లోకాన్ని విడిచిపెట్టేస్తాడు, నీకెవడు? ఆయన ఎడల దప్పిక కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దప్పిక కలిగి ఉండాలి? దేవుని ఎడల నీవు ఆయన యొక్క దప్పిక కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అలా ఉన్నప్పుడు విశ్వాసించు వాడెవడో, దేవుని యందు విశ్వాసించు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటంటే అనేకులకు నీవే దప్పిక తీర్చేవాడిగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దప్పిక తీర్చుకోవటమే కాదు, నీవు అనేకులకు దప్పిక తీర్చేవాడిగా మారిపోతావు. అంటే దేవుని యొక్క రాజ్య విస్తరణకే నువ్వు వాడబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 అందుకే నా ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను అని చెప్పాడు కాబట్టి నేను ఉన్నవాడను, నా నామము మీరు తెలుసుకున్నట్లు నేనున్నానని చెప్పువాడను నేనే అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు జలంలో పడి వెళ్ళినప్పుడు నీకు నేను తోడై ఉంటాను. నీవు నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంగి పొరలవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చజాలదు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి మహిమ కలుగు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలబడినా, ఏ విషయంలో నీవు నిలబడినా నిన్ను అవేమీ చేయలేవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 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 నేను నీకు తోడై ఉన్నాను అని నా దేవుడు చెప్తున్నాడు. మరి ప్రియులారా ఆలోచించండి. కొంచెం వర్తమానం లోతుగా తీసుకుందాం. ఆయన నామము మనం తెలుసుకునేటట్లు నేను ఉన్నానని ఆయన ఏం చెప్తున్నాడు? చెప్పుతున్నాడు. నేనే ఆయనని వారు ఆ దినమున తెలుసుకుంటారు.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ దినమున ఆయన యొక్క రాకడ దినమున ఆయన తెలుసుకోవాలి. ఆయనే ఉన్నవాడని. ఆయన నేనే అని మీరు ఆ దినం తెలుసుకుంటా అంటారు. కానీ మనం ఆ దినం వరకు కూడా మనం ఆగకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన రాకలో ఎత్తపడుతున్న వారిని చూసి అయ్యో ప్రభు వారిని తీసుకుని వెళ్ళిపోతున్నాడే, మనం విడబడుతున్నామే అని మనం ఉండకూడదు అలా. ఆహా! ఇయన్నీ కూడా ఈమె ఇంతగా ప్రాధేయపడింది, ఇంతగా దేవుని సన్నిధిలో గడిపింది, ఇంతగా ఇంతగా దేవునితో అనుసంధమై ఉంది, ఇంత భక్తి చేసింది, ఇంత విశ్వాసం ఉంది, ఇంత సమర్పణ ప్రతిష్టలోకి వచ్చింది. ఈమె ఇందుకోసమేనా అని అప్పుడు ఆయన గురించి తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన నడవడికను బట్టి. మనము అనేకులకు మాదిరిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా మనమంతా కూడా ఏం చేయాలి? దేవుని దేవుని యొక్క ఆజ్ఞను గైకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞకు విధేయులై ఉండాలి. ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన ఏ రోగము మీ మీదకు రానివ్వను. స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏది కూడా ఏ తెగులు కూడా నీ మీదకి రానివ్వడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన మాటను, ఆయన వాక్కును శ్రద్ధగా విని ఆయనకు న్యాయం అది చేస్తూ ఆయన ఆయన మాట విని ఆయన దృష్టికి న్యాయం అది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడుచుకుందాము గాక. ఈ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.